ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 29ను పరిశీలిద్దాం. ఈ రాజగుహ యోగంలో భగవంతుడు పక్షపాతియా అనే ఒక ముఖ్యమైన సందేహాన్ని శ్రీకృష్ణుడు నివృత్తి చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయీ తే తేషు చాప్యహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు తాను సమస్త జీవుల పట్ల సమభావంతో ఉంటానని, తనకు ద్వేషించాల్సిన వారుగాని ప్రత్యేకంగా ప్రియమైన వారుగాని లేరని స్పష్టం చేస్తున్నాడు. అయితే ఎవరైతే తనను భక్తితో సేవిస్తారో వారు తనయందు, తాను వారియందు ఉంటానని ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని వివరిస్తున్నాడు. ఇది దేవుడి పక్షపాతం కాదు. సూర్యుడు అందరికీ సమానంగా వెలుగునిచ్చిన గదిలో ఉన్నవారికంటే బయట నిలబడిన వారికే ఆ వెచ్చదనం ఎక్కువగా అందుతుంది. అలాగే భగవంతుని కృప అందరిపై ఉన్నా భక్తితో ఆయనకు దగ్గరైన వారే ఆ సాన్నిధ్యాన్ని పూర్తిగా అనుభవిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ మాటలు మనకు గొప్ప ధైర్యాన్ని, భరోసాని ఇస్తాయి. భగవంతుని అనుగ్రహం పొందడానికి మన యోగ్యత గురించి చింతించనవసరం లేదు. ఆయన ప్రేమ అందరి కోసం సమానంగా ఉంది. మన భక్తి, మన ప్రయత్నం ఎంత ఉంటే ఆయనతో మన అనుబంధం అంత బలపడుతుంది. ఇది ఒక ప్రేమపూర్వకమైన పరస్పర బంధం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదనే నిరాశను వదిలేయాలి. మన ప్రార్థన చిన్నదైనా మన భక్తి నిజాయితీగా ఉంటే ఆయన తప్పక ఆలకిస్తాడు. మనం చేసే ప్రతి పనిని భగవంతునికి సమర్పిస్తూ శ్రద్ధగా చేస్తే అదే ఉత్తమమైన పూజ అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఆయనను నిందించకుండా మన భక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.